హలో ఫ్రెండ్స్, నిమ్మకాయ ఊరగాయ చేద్దామా రండి. ఫస్ట్ నిమ్మకాయలు ఒక 20 తీసుకున్నాను. నీట్గా వాష్ చేశాను వాటర్తో. తర్వాత అది తడిగుడ్డతో నీట్గా చెమ్మ లేకుండా తుడిచేయాలి. తర్వాత దాన్ని ఒక నిమ్మకాయలో 4 ముక్కలు వస్తాయి. మొత్తం గింజలు తీసేసి క్లీన్గా కట్ చేసుకోవాలా. గింజలు ఉంటే చేదుగా వస్తుంది. ఇదైతే నేను సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం గింజలు వేసుకుని చాలా చేదుగా ఉన్నింది. అందుకు గింజలు తీసేసాను. చూడండి ఎన్ని నిమ్మకాయలు వచ్చాయో. దాంట్లో చూడండి గింజలు. తర్వాత పసుపు, ఉప్పు, కల్లుప్పు వేసుకోవాలా తగినంత. మొత్తం బాగా కలిపేయాలా. 10 నిమ్మకాయలు తీసుకొని దాని జ్యూస్ ఇలా వేసేసుకొని నీట్గా కలిపేసుకొని ఒక జార్లో వేసేసుకోవాలా, ప్లాస్టిక్ కానీ ఏదైనా. తర్వాత డైలీ 1 టైం బాగా మిక్స్ చేయాలా. 10 డేస్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగా ఊరిపోయింది. తర్వాత ఒక పెనం పెట్టి మెంతులు, ఆవాలు, జీలకర్ర మొత్తం బాగా లైట్ ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలా. తర్వాత దాన్ని పొడి వేసేసుకొని మనం ఊరబెట్టుకునేదంతా ఒక బౌల్లో తీసుకొని కారము తగినంత వేసుకోవాలా. చూడండి నాకైతే ఇంత పట్టింది. బాగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత నూనె, ఆవాల పొడి, తిరువాత గింజలు, మిరపకాయలు అంతా వేసేసుకొని మొత్తం మిశ్రమాన్ని దీనిలో కలిపేసుకోవాలా. చూడండి ఊరగాయ చాలా టేస్ట్ వచ్చింది. పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి.